హలో అండి, ఇలా స్ట్రైట్లో 7 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకొని ఇలా డబల్ పలకలాగా ఇలా పెయింట్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని కరెక్ట్గా మూలల దగ్గర సూది దించి పాదం ఎత్తుతూ మూల కరెక్ట్గా వచ్చేటట్టు ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చులని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులు కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర దారం తెగకుండా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని షేప్ మూలల దగ్గర షేప్ నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్కడ మూల ఉంటుంది అక్కడ నీట్గా కుట్టుకోవాలి, లేకపోతే మూలల దగ్గర షేప్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలా థ్రెడ్ని ఇలా పెట్టుకొని రఫ్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా ఇలా రఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని ఉచ్చుముడిలాగా ఇలా వేసుకోవాలి. ఈ మోడల్కి ఎన్ని పడతాయో 2 3 చూసుకుంటే 3 పడుతున్నాయి. ఇలా ఉచ్చుముడిలాగా పెట్టుకొని ఇలా రఫ్ చేసేసుకున్నాను. చూసారా నెక్ డిజైన్